ఓట్లు కూడా ఇటుకి చీలు రావాలి. బేసిక్గా కాంగ్రెస్ ఓట్లు చీలు రావాలి, మిగతా పక్షాలన్నీ ఓట్లు చీలు ఇటు రావాలి. బీజేపీ అక్కడ పెంచుకోగలిగింది గతంతో పోల్చుకుంటే 7% పెరిగింది, కానీ కేజ్రీవాల్ కోల్పోయింది 10%. అవును, అంటే బీజేపీ కేజ్రీవాల్ వ్యతిరేకతలో 7% బీజేపీ క్యాప్చర్ చేసింది. అంత వ్యతిరేకత ఉంది, 10% వ్యతిరేకత కేజ్రీవాల్ మీద ఏర్పడింది. కానీ అందరూ బీజేపీని నమ్మలా, కేజ్రీవాల్ ఓడగొట్టాలనుకున్న వాళ్ళందరూ బీజేపీని నమ్మలా. అందుకనే కాంగ్రెస్ కొట్టన్నాయి ఆ ఓటు. ఒకవేళ సార్ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ ఒకవేళ అలయన్స్ ప్లాన్స్ ఏమైనా పెట్టుకుని ఉంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు టఫ్ పోటీకి పరిమితం అయ్యేదా, లేదంటే భారతీయ జనతా పార్టీకి దెబ్బ పడేదా? లేదు, నాకు తెలిసి అదే జరుగుంటే గనక ఇద్దరికి కలిపి ఇంకో 3-4 సీట్లు వచ్చాయి. అంటే ఆల్రెడీ 7% వరకు వచ్చినాయి కదా సార్ వాళ్ళకి. అదే వీళ్ళకే కలిసినప్పుడు దగ్గరికి అధికారం ఫామ్ చేసి అంత రాదా? అంటే రాజకీయాల్లో 2 రోజులు ఎప్పుడు 4 కాదండి, 44 అవుతుంది, 0 అవుతుంది. ఇక్కడ కేజ్రీవాల్ మీద అంత వ్యతిరేకత వస్తేనే కదా తేడా వచ్చింది. అంటే ఆ 3% రాపోనేమో అంతే, అప్పుడు కాంగ్రెస్ కి రావు. ప్లస్ అది కూడా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ జతగట్టుంటే చాలా మంది లెక్కలు ఏం కట్టేస్తున్నా అంటే ఇక్కడ 3000 ఓట్లు వచ్చినాయి, ఈ 3000 అటు గెలిస్తే కనుక అయిపోతుంది, ఇవన్నీ సిల్లీ మాట. కేజ్రీవాల్ వ్యతిరేకత అనేటటువంటి దాంట్లో కొంత కాంగ్రెస్కి జీలింది, కేజ్రీవాల్తో కలిసిపోతే ఆ ఓట్లు బీజేపీకి